హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్లో మీరు కాలేజెస్ని ప్రయారిటీ వైజ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రయారిటీ వైజ్గా పెట్టుకునేటప్పుడు ఏయూ రీజియన్ కాలేజెస్, ఎస్వి రీజియన్ కాలేజెస్, 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కాలేజెస్లో ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే అసలు ఎవరికైతే ఈ కాలేజెస్ గురించి అవగాహన లేదో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఏయూ రీజన్ కి సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఎస్వి రీజన్ కి సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ రెండు కూడా మిక్స్డ్ గా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియర్. సో ఇక్కడ ఫస్ట్ ఏయూ రీజన్ కాలేజెస్ లో ఏఎంసి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖపట్నం, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు. ఈ రెండు అంటే నెంబర్ 1, 2 కాదండి. విశాఖపట్నం ఏరియా వాళ్ళకి ఏఎంసి విశాఖపట్నం టాప్ పొజిషన్ లో పెట్టుకోవచ్చు. అలాగే గుంటూరు, కృష్ణా ఈ సైడ్ వాళ్ళందరూ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ ని టాప్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రంగరాయ్ మెడికల్ కాలేజీ కాకినాడ, నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, నెక్స్ట్ జిఎంసి ఒంగోలు, జిఎంసి శ్రీకాకుళం. ఈ రెండు కాలేజెస్ కూడా సేమ్ అండి. మీకు ఏది దగ్గరగా ఉంటే అది ముందు పెట్టుకోండి. నెక్స్ట్ హోమీ భాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం ఉంది. ఇది కూడా గవర్నమెంట్ దేనండి. ఇది మెడికల్ కాలేజ్ కాదు, కానీ ఒక రీసెర్చ్ సెంటర్ అంటే ఒక ఇన్స్టిట్యూట్. దీనిలో కూడా మనకి అన్ని కోర్సెస్ కి మీకు సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి కోర్సెస్ లో ఈ ఇన్స్టిట్యూట్ కానీ మీకు అవైలబుల్ గా ఉంటే దీన్ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ విశాఖపట్నం వైపు వాళ్ళైతే విశాఖపట్నం తర్వాత ఇది సెకండ్ పొజిషన్ లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓవరాల్ గా 7 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ మీకు ఏయూ రీజన్ లో ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్ లో ఫస్ట్ ఎన్ఆర్ఐ చినకాకాణి, నెక్స్ట్ ఆశ్రమం ఏలూరు, జిఎస్ఎల్ రాజమండ్రి. ఇక్కడ ఈ రెండు కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. ఇక్కడ ఆశ్రమంలో కొంచెం ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే హాస్టల్ ఛార్జెస్ కానీ అవి కొంచెం కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్ పిన్నమనేని గనవరం, నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ శ్రీకాకుళం, ఎన్ఆర్ఐ విశాఖపట్నం. ఇక్కడ కూడా మీరు ఈ గ్రేట్ ఈస్టర్న్, ఎన్ఆర్ఐ విశాఖపట్నం కావాలి అంటే మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మహారాజా, కాటూరి, కోనసీమ అండ్ గాయత్రి. ఇక్కడ ఈ లాస్ట్ 5 కాంబినేషన్స్ ఆఫ్ కాలేజెస్ లో మీకు ఏది దగ్గరగా ఉంటే అది ముందు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎస్పీ రీజన్ కాలేజెస్ లో కర్నూలు మెడికల్ కాలేజీ కర్నూలు, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. దీన్నే స్విమ్స్ అంటారు, అంటే పద్మావతి మెడికల్ కాలేజ్ అని కూడా అంటారు. అయితే ఈ పద్మావతి మెడికల్ కాలేజ్ అనేది ఉమెన్స్ కాలేజీ, కానీ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ సీట్స్. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మేల్ క్యాండిడేట్స్ కూడా ఈ కాలేజీ అవైలబుల్ గా ఉంది. సో దయచేసి మీరు ఇక్కడ స్విమ్స్ అంటే పద్మావతి మెడికల్ కాలేజ్ అనేది అర్థం చేసుకొని దాని ప్రకారంగా పెట్టుకోండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇది ఎస్విఎంసి అంటారు దీన్ని. నెక్స్ట్ జిఎంసి అనంతపూర్, నెక్స్ట్ కడప, ఏసీఎస్ఆర్ నెల్లూరు. సో ఇవి టోటల్ గా 6 కాలేజెస్ ఇవి ఎస్వి రీజన్ లో ఉన్నాయి. నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజీ పిఎస్ కుప్పం, నెక్స్ట్ శాంతిరాము నంద్యాల, నెక్స్ట్ అపోలో చిత్తూరు, విశ్వభారతి కర్నూలు. ఇవి ప్రైవేట్ కాలేజెస్. అయితే ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అంటే ఎస్వి వాళ్ళు ఎస్వి అన్ని ముందు పెట్టుకొని తర్వాత ఏయూ పెట్టుకోవాలా, లేక ఏయూ వాళ్ళు ఏయూ అన్ని పెట్టుకొని తర్వాత ఎస్వి పెట్టుకోవాలనేది రూల్ ఏమీ లేదండి. మీకు ఏది దగ్గరగా ఏది కంఫర్టబుల్ గా, నేను ఇచ్చినటువంటి ప్రయారిటీలో కూడా కొంచెం బెస్ట్ కాలేజెస్ అని ఏదైతే నేను చూపిస్తూ ఉన్నానో ఆ ప్రయారిటీ ప్రకారంగా మీరు కాంబినేషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఆల్రెడీ దీని ముందు వీడియోలో చెప్పాను, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ కి ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకోండి. సేవ్ ఆప్షన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసి ఆ పీడిఎఫ్ ని దగ్గర పెట్టుకొని రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి అదే రిపీట్ చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్ని కూడా అన్ని కోర్సెస్ కి అవైలబుల్ గా ఉండవు. అయితే కొన్ని కోర్సెస్ కి అన్ని కాలేజెస్ అవైలబుల్ గా ఉండవు, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ కాలేజీ అవైలబుల్ గా ఉంటేనే వాటిని ఆర్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ అయితే చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ లో ఇక్కడ ఎల్లో కలర్ లో సీట్స్ ని హైలైట్ చేశారు కదా, ఈ సీట్స్ అవైలబుల్ గా ఉన్న కాలేజెస్ ని మాత్రమే ఆ కోర్సెస్ కి పెట్టుకోవాలా అని అడుగుతూ ఉన్నారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ ని టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే సుమారుగా సీట్స్ ఇలా ఉండొచ్చు, అంటే ఇలా ఫిల్ చేయొచ్చు ఈ కేటగిరీ వైజ్ గా ఈ కోర్స్ కి ఈ కాలేజ్ లో అని యూనివర్సిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా సీట్స్ ని ఇలాగే ఫిల్ చేస్తారంటే 100% ఫాలో అవ్వకపోవచ్చు. ఒకవేళ మీ కేటగిరీలో సీట్స్ అక్కడ కనిపించకపోయినా సరే, సపోజ్ మీకు పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క సీట్స్ ఉన్నాయి అనుకుందాం, అక్కడ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ లేరనుకోండి, ఆ సీట్స్ ని కన్వర్ట్ చేస్తారు మీకు.
అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఇక్కడ మీకు సీట్ మ్యాట్రిక్స్లో మీ కేటగిరీలో ఆ పర్టికులర్ కాలేజ్లో పర్టికులర్ కోర్సులో సీట్ లేకపోయినా సరే కన్వర్షన్లో మీకు ఆ సీట్స్ మీకు ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అవి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు మీ బ్రెయిన్లో నుండి ఈ సీట్ మ్యాట్రిక్స్ని మర్చిపోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రయారిటీ ఆఫ్ కోర్సెస్ అండ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్. అంటే ఆ కాలేజ్లో సీట్స్ ఉన్నాయా లేదనేది పూర్తిగా మర్చిపోండి. మీకు అవైలబుల్ గా మీకు ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏమైతే కనిపిస్తున్నాయో అవన్నీ పెట్టుకునే ఫెసిలిటీ అయితే ఉంది. అవి పెట్టుకుంటారా లేదనేది మీ ఇష్టం. అంతేకాని ఇవి పెట్టుకోకూడదు అని రూల్ ఏమీ లేదు. మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు లిస్ట్ అంటే అవన్నీ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు కూడా ఒకవేళ కానీ కన్వర్షన్ చేయవలసి వచ్చినప్పుడు కన్వర్షన్ మెథడ్ లో ఆ సీటు ఆ స్టూడెంట్ కి వచ్చే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే వీళ్ళు అన్ని కాలేజెస్ ను కూడా మీకు అక్కడ డిస్ప్లే చేస్తారు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అసలు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనే వద్దు. అలాగే ఈ సంవత్సరం ఎస్సీ కేటగిరీని కేటగరైజ్ చేస్తూ 3 గ్రూప్స్ క్రింద డివైడ్ చేయడం జరిగింది. SC1, SC2 అండ్ SC3. ఒక్క స్టూడెంట్ కూడా లేరు. అయితే ఈ SC1 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ లో ఒక్క స్టూడెంట్ కూడా లేరు. అంటే ఈ సంవత్సరం నీట్ పీజీ కౌన్సిలింగ్ లో SC1 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్సే లేరు పార్టిసిపెంట్స్. కేవలము SC2, SC3 కేటగిరీలో మాత్రమే ఉన్నారు. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి ఈ SC1 వాళ్ళ సీట్స్ ని ఏం చేస్తారు అంటే ఈ SC1 వాళ్ళ సీట్స్ ని ఇమ్మీడియట్ గా SC2 కి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ SC2లో కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే సీట్స్ మిగిలిపోతే SC3కి యాడ్ అవుతాయి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్ కి యాడ్ అవుతాయి. అర్థమైంది కదా? అందుకని నేను చెప్పేది ఏంటంటే అంటే ఇక్కడ మీరు గమనిస్తే SC1 కి ఇక్కడ ఒక సీట్ ఉంది. కానీ ఇక్కడ స్టూడెంట్స్ లేరు కాబట్టి ఏమవుతుంది, ఈ సీటు SC2 కేటగిరీకి యాడ్ చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ సీట్ వస్తుంది. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఏసీఎస్ఆర్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ లో అసలు SC2కి సీట్స్ లేవనుకుంటారు. కానీ SC1 కన్వర్షన్ ద్వారా ఏమైంది, SC2కి సీట్ వస్తుంది. అర్థమైంది కదా? ఇలా కన్వర్షన్ ప్రాసెస్ జరిగిద్ది. అలాగే PH కేటగిరీ స్టూడెంట్స్ కూడా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మనకి AU మొత్తం మీద 7గురే ఉన్నారు PH కేటగిరీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కాబట్టి ఈ 7గురు అయిపోయిన వెంటనే మిగిలిన సీట్స్ అన్ని కూడా ఈ రెస్పెక్టివ్ కేటగిరీలో ఉన్న జనరల్ సీట్స్ క్రింద కన్వర్ట్ అవుతాయి. అంటే ఈ PH జనరల్ కేటగిరీ స్టూడెంట్ ఇక్కడ లేకపోతే అప్పుడు ఇక్కడ ఈ సీటు కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరేమనుకుంటారంటే ఈ జనరల్ మెడిసిన్ లో స్విమ్స్ లో అసలు జనరల్ మెడిసిన్ ఓసీలో జనరల్ కేటగిరీలో సీట్ లేదనుకుంటారు. కానీ ఈ కన్వర్షన్ వలన ఇక్కడికి వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అర్థమైంది కదా? సో అందుకనే నేను చెప్పేది సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ ఉన్నాయా లేదనేది మీరు దయచేసి ఎవ్వరూ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మెయిన్ ఫోకస్ చేయవలసింది లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ కోర్సెస్, ఆ తర్వాత ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్. కాలేజెస్ ను కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. గవర్నమెంటే ముందు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఫీజు తక్కువ కాబట్టి నేను వాటిని ప్రిఫర్ చేస్తున్నాను ముందు, అంతే. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజెస్ లో 5 lakhs కట్టగలిగే స్తోమత ఉంటే ప్రైవేట్ కాలేజెస్ మీకు దగ్గరగా ఉన్నాయి పెట్టుకోండి. కాకపోతే నేను చెప్పే విషయం ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే అంటే ముందు పెట్టుకుందాము ఆ తర్వాత ఆలోచిద్దాము అనుకుంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఒక్కసారి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ సీటు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు కంఫర్టబుల్ గా లేక జాయిన్ అవ్వకూడదు అనుకున్నారు అంటే నెక్స్ట్ మీరు పెట్టుకున్న ప్రయారిటీ వేరే సీటు వచ్చే అవకాశం ఉన్నా అది కోల్పోయిన వాళ్ళు అవుతారు. అంతేకాదు ఒక రౌండ్ మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఒక రౌండ్ ఆపర్చునిటీ మీకు మిస్ అయిపోయినట్లే లెక్క. కాబట్టి మీరు 100% జాయిన్ అవుదాము అనుకునే కాలేజెస్ ని ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు ట్రై చేద్దాం అనుకునే వాటిని నెక్స్ట్ పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. క్లియర్? నెక్స్ట్ స్విమ్స్ అంటే పద్మావతి మెడికల్ కాలేజ్ లో స్టైఫండ్ కూడా అంటే మిగిలిన కాలేజెస్ కంటే కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మీకు 96,951 రూపీస్ ఇస్తారు. సెకండ్ ఇయర్ నుండి 99,722 రూపీస్ ఇస్తారు. థర్డ్ ఇయర్ నుండి 1,02,493 రూపీస్ ఇస్తారు. అసలు ఈ స్విమ్స్ గురించి ఎందుకు పర్టికులర్ గా చెప్తూ ఉన్నానంటే ఇది గవర్నమెంట్ కాలేజీ కాదు, ప్రైవేట్ కాలేజీ కాదు, అటానమస్ కాలేజ్ అంటారు. అంటే సెమీ గవర్నమెంట్ కాలేజ్ లాగా. కాబట్టి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వేరుగానే ఉంటుంది. అలాగే వీళ్ళు ఇచ్చే స్టైఫండ్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ స్టైఫండ్ తప్పనిసరిగా ఇస్తారు. మీకు ప్రైవేట్ కాలేజెస్ లో అయితే స్టైఫండ్ ఇస్తారా లేదనేది ఆ కాలేజ్ ని బట్టి ఉంటుంది. కానీ గవర్నమెంట్ కాలేజెస్ లో అలాగే ఈ అటానమస్ కాలేజ్ లో మాత్రం వాళ్ళు చెప్పిన రీతిగా ఖచ్చితంగా ఇస్తారు.
అలాగే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే అంటే స్విమ్స్ కాకుండా మిగిలిన అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే సుమారుగా 25,000 నుండి 30,000 వరకు మాత్రమే ఉంటుంది. అదే ఇక్కడ అటానమస్ కాలేజ్ లో అయితే అన్ని ఛార్జెస్ కలిపి 1,88,000 రూపాయలు సంవత్సరానికి మీరు కట్టవలసి ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మీరు 1,88,000 మీరు పే చేయాలి. అలాగే ఒకవేళ హాస్టల్లో ఉండాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు అని చెప్పాను. అది 23,600 రూపాయలు పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? అయితే మీరు గమనించాల్సింది స్విమ్స్ అనేది ఇక్కడ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా సీట్ ఇస్తున్నారు. జనరల్ కేటగిరీ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో దయచేసి ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు కాలేజెస్ ప్రయారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే సీట్ మ్యాట్రిక్స్ ని అసలు బ్రెయిన్ లో పెట్టుకోకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నా రిక్వెస్ట్. సో మీలో ఇంకా ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తూ ఉన్నాను. ఈ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించిన హెల్ప్ లేదా కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి కంప్లీట్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే 6303235115 లో పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.